అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆలూరు చెరువు దాదాపుగా 155 ఎకరాలు ఉంది. ఆలూరు చెరువు దాన్ని ఏ ప్రభుత్వం వచ్చే వాళ్ళు కబ్జా చేస్తున్నారు. ఆ కబ్జా గురి కాకున్నట్ల నేను మొన్ననే మన ఇరిగేషన్ ఎస్సీ సార్కి కాల్ చేసినాను. సార్ ఇటు కబ్జా అవుతుంది, రాళ్ళు నాటినారు, ఆ రాళ్ళు నాటుకుని ఖచ్చితంగా పెరికేయాలి సార్ అని చెప్పింటే ఆయన ఇమ్మీడియట్లీ వెనకే డిఈ గారికి కాల్ చేసినారు. ఆ డిఈ గారు కానీ నేను వచ్చి మొత్తం రాళ్ళు పెరికేసినారు. ఆ డిఈ గారికి ఇన్ఫార్మ్ చెప్పినాను, అడిగినాను, సార్ మీరు వచ్చేటప్పుడు నీకు కాల్ చేసి నేను కానీ వస్తాను సార్ అక్కడ చెప్పినాను. ఆయన మనకేం ఇన్ఫార్మ్ చేయలేదు. ఆయన రాలేరేమో ఈ రోజు సరే అనుకున్నాను, రాలేదు, నిన్నే చేసినారు. అదేవిధంగా ఏదన్నా కానీ కబ్జా గురి అయితే ఆలూరు చెరువే కానీ ఏదన్నా రెవెన్యూ మనకి స్థలం ఏదన్నా కానీ ఎవరైనా కబ్జా గురైతే ఇమ్మీడియట్లీ నాకు ఎవరైనా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ ఎవరైనా కాల్ చేస్తే ఖచ్చితంగా కన్సల్ట్ ఆఫీసర్లకి నేను ఖచ్చితంగా దాన్ని ఇన్ఫార్మ్ చేసి దాన్ని లిమిట్ ఏ విధంగా చేస్తాను. అదేవిధంగా మన ఆలూరు చెరువు ఉంది, దాన్ని నీటి సౌకర్యం కోసం ఎస్ఎస్ ట్యాంక్ కడితే, ఎందుకంటే నేను ఆల్రెడీ డిఆర్సీ మీటింగ్ లో చెప్పినాను, అదేవిధంగా ఐఏబీ మీటింగ్ లోగా చెప్పినాను, అధికారులు కానీ మంత్రులకు కానీ అందరికి ఇన్ఫార్మ్ చేసినాను. సార్ మాకు ఆలూరులోన నీటి సమస్య చాలా తీవ్రత ఉంటుంది. ఎందుకంటే వేసవికాలం వస్తే నీళ్లు దొరుకు, అలాంటిది దీన్ని చెరువు అన్యక్రాంతం అయిపోతుంది. ప్రజలంతా దోసుకుంటున్నారు. దీన్ని ఎవరు అధికారం వస్తే వాళ్ళు దోసుకుంటున్నారు. అలా కాకున్నట్ల ఎస్ఎస్ ట్యాంక్ కడితే ఖచ్చితంగా నీటి నిల్వ చాలా ఉంటుంది. మనకి ఆలూరుకి తాగునీటి సమస్య తీరుతానే విధంగా నేను ఐఏ మీటింగ్ లో చెప్పినాను, డిఆర్సీ మీటింగ్ లో చెప్పినాను. మీ ఆ అధికారులు కానీ ఓసారి దీన్ని చూసి దీన్ని మన ఎస్ఎస్ ట్యాంక్ కి ప్రయత్నం చేస్తే, ఎందుకంటే మన హంద్రినేవ పక్కన ఉంది, హంద్రినేవ నీళ్ళు కానీ తీసుకోవచ్చు, పైప్ లైన్ తీసుకొచ్చి, అదేవిధంగా మన ఎల్ఎల్సి కెనాల్ కానీ పోతుంది పక్కన బాహుం దగ్గర, అక్కడ నుంచి కానీ పైప్ లైన్ తీసుకొస్తే చిన్న ఎక్కువ పెట్టుబడి కాదు దీనికి. ఎందుకంటే ఆల్రెడీ స్థలం ఉంది, కొద్దిగా మైనర్ రిపేర్ చేస్తే అయిపోతుంది మనకి ఎస్ఎస్ ట్యాంక్. అందుకోసమే అధికారులకు ఒకసారి ఆలోచన చేసి దీన్ని చూసి చేయాలని చెప్తున్నాం. ఇప్పుడు కానీ ప్రభుత్వాలకు కానీ చెప్తున్నాము, ఎందుకంటే శాశ్వతంగా పరిష్కారం చేయాలనే విధంగా మేము కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.